గ్రామంలో ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ లేదా ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఒక ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్, ఒక అడ్వైజరీ కౌన్సిల్ దగ్గర నుంచి మొదలుకొని కేంద్ర స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఒక అడ్వైజరీ బాడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతుంది. రాష్ట్రంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంటుంది. ఈ చట్టం పైన ఈ చట్టం కల్పించే బెనిఫిట్ల మీద కూడా గత కొద్ది కాలంగా కొన్ని ఏళ్ళుగా విస్తృతమైన అవగాహన కల్పించినా ఇప్పటికి కూడా పూర్తి అవగాహన పల్లెల్లో ఉంది అని అనుకోము. అందుకోసమే ఈ రోజున చట్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ చట్టంలో ఏముంది? మనము గ్రామీణ ఉపాధి హామీ గురించి మాట్లాడుతున్నాం. గ్రామీణ ఉపాధి కల్పన కోసం చేసిన చట్టం, ఆ చట్టం కింద వచ్చిన 100 రోజుల పని పథకం గురించి మాట్లాడుతున్నాం. ఈ చట్టం ఏమంటుందనేది కీలక అంశం ఏంటంటే, ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి, పని అడిగిన ప్రతి పేద కుటుంబానికి 100 రోజుల ఉపాధి హామీ కల్పించాలి. అందుకోసం వ్యవస్థల ఏర్పాటు కూడా జరిగింది. గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు, ఫీల్డ్ ఆఫీసర్ నుంచి మొదలుకొని అడ్వైజరీ కౌన్సిల్, ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్తో మొదలుకొని రకరకాల వ్యవస్థల ఏర్పాటు. దాంతోపాటుగా ఈ ఉపాధి హామీ పథకంలో ఏవైనా మంచి చెడులు, ఏవైనా డీవియేషన్స్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయటం, కరెక్షన్ చేసుకోవటం కోసం సోషల్ ఆడిట్ మెకానిజం కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న ఏ గ్రామంలో ఆ గ్రామంలో అక్కడ గ్రామస్తులనే ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆడిటింగ్ చేయటం, దాన్ని సోషల్ ఆడిట్ అంటాం. సామాజిక మదింపు అని కూడా అనవచ్చు తెలుగులో. అయితే ఈ సామాజిక మదింపు ఏంటంటే, ఎంత పని కల్పించారు, ఎవరికి పని కల్పించారు, ఎంత కూలీ చెల్లించారు, నిజమైన వాళ్ళకి వెళ్ళిందా లేదా, ఏమైనా అవకతవకలు జరిగినాయా, పని చేయకుండానే కూలీ ఇచ్చారా, పని చేయని వాళ్ళకి కూలీలు చెల్లింపు జరిగిందా, ఏమైనా ఇంకితరత్ర అవకతవకలు ఉన్నాయా, ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దాని మీద చర్యలు తీసుకోవటం కోసం ఒక సోషల్ ఆడిట్ అనే కొత్త పద్ధతి ద్వారా ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఆ చట్టాన్ని సామాజిక మదింపు చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందుకోసం రాష్ట్ర స్థాయిలో సోషల్ ఆడిట్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.